తండ్రి అవసరమైనప్పుడు మీరేంటి ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు? ఇంకెవరిని నాశనం చేద్దామని? మీరేమైనా మా పిల్లలకి ఫీజులు కడుతున్నారా? మీరు కడుతున్నారా? మీరేమైనా కడుతున్నారా? బలవంతం చేస్తావేంటి? మా ఇంట వంటలు. మా పిల్లలకి మీరైనా పెంచుతున్నారా? మా పిల్లలకి మీరైనా చూస్తున్నారా? ఏంటంటాను ఈ పబ్లిక్ న్యూసెన్స్. ఎలా ఎగుతున్నారు సార్ ఈమెని ఇంట్లో? ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? ఇదే ప్లేస్ లో ఇంకొకటి అయితే ఊరు వదిలిపోవాలి, ఊరేసుకుని చావాలి. ఏం జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి. హలో శ్రీనివాస్ గారు నమస్తే అండి. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? ఇంట్రడక్షన్ లో నువ్వు విన్నాను, ఏంటి సస్పెన్షన్ ఆర్డర్స్ వచ్చాయంటే కదండి? నేను ఉండలేను. చచ్చుండేవాడిని సార్. అవును, చాలా చోట్ల నా గురించి ఇదే ఇంటి గొడవలు ఉన్నాయి కదా, ఒక ఏడాది కాలం నుంచి నడుస్తున్నాయి. ఇది వర్కౌట్ అవ్వలేదు కానీ వేరే ఏదైనా ట్రై చేయరా? అంత సడన్ గా అడిగితే చెప్తానండి. సోషల్ మీడియాలో మొన్న మీరు ఏదో లోకేష్ ని పొగిడారని చెప్పింది కదా, అదో కారణం అని ప్రచారం జరుగుతా ఉంది. లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలని అని నేను చెప్పలేదు సార్. అలాగే అటు చూడు బే. అసలు దువాడ సీనుని ఎందుకు సస్పెండ్ చేశారు అనుకుంటారు కదా. అది చెప్పిన రోజు తాంచి అన్నకు కదులుతానే ఉన్నది. మండదా అక్క, మండదా చెల్లి. నిన్న ఇంకొక తెగస్తా కదిలింది, కొట్టడం అంపీయటం, పేపర్ అయిపోయింది, కథం. వాస్తవం. మనం కలుద్దాం, ఒక్క ఇంటర్వ్యూ పెట్టుకుందామా? ఓకే సార్, తప్పకుండా వస్తా. కొంచెం ఈజీగా ఉన్నది అడగాలి. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం జాఫ్రీ గారు. నమస్కారం. కాస్త మనసిప్పి మాట్లాడుకుందాం శ్రీనివాస్ గారు. నిజాయితీకి జవాబు చెప్పండి. నువ్వు బాగా ఓపెన్ అయిపోవాలి నాన్న. మిరియం లోపల ఏం పెట్టుకోకూడదు, ఫ్రీ అయిపోవాలి. ఏమైంది? ఎందుకు మీకు పార్టీ నుంచి బయటకు తోసేశారు శ్రీనివాస్ గారు? నాకైతే తెలీదు. ఎందుకు సస్పెండ్ చేశారో కూడా నాకు తెలియదు. ఆడు పెద్ద బోగ్గాడు సార్. ఇందాక చెప్పలే నేను? ఎవరి కాడ తెలుసుకోవాల్సిందే. అంతే, ఆడు చెప్తే నాకేమర్థం అవుతుందండి. మీరు చెప్పారు కాబట్టి అర్థమైంది. 22వ తారీఖున మీడియాలో వచ్చింది సస్పెండ్ చేశారని. కానీ ఈ మాటలు నేను తట్టుకోలే. ఎప్పటికి కూడా నేను చాలా బాధపడుతున్నాను. ఇది చాలా తప్పు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. చెప్తానా నీ వల్ల కదా నా జీవితం సంకనాకపోయింది. రానా క్రమశిక్షణ రాహిత్యం పైన వచ్చినటువంటి పలు ఫిర్యాదులు పైన నేను ఏమైనా అవినీతి చేశానా, ఉదందాలు చేశానా, లేకపోతే ఎక్కడైనా పార్టీకి ద్రోహం చేశానా? ఏం జరిగిందో చెప్పండి సార్. అది ఎంత పెద్ద ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తాను ప్లీజ్. అసలు ప్రాబ్లమే నువ్వు నేనా? ఎదుటి పార్టీ వాళ్ళతో రహస్య ఒప్పందాలు ఏమైనా పెట్టుకున్నానా? ఏంటి పార్టీకి క్రమశిక్షణ రాహిత్యం అంటే ఏంటో నాకు అర్థం కాదు. ఏమి తెలియనట్టు ఆ అమ్మాయికి నీకు మధ్య ఉందో ఇక్కడ అందరికీ తెలుసు. ఏంటి సార్ మీరు అనేది? రాజు ఐ లవ్ యూ. డబల్ లవ్. రాజు ఐ లవ్ యూ. నాకు సెట్ చేస్తామని తీసుకొచ్చి నువ్వు సెట్ చేసుకుందాం అంటే చేస్తావంటే అమ్మాయిల ముందు వన్ మ్యాన్ షో. అయ్యయ్యో సానుభూతి వద్దురా. సడన్ గా ఈ సస్పెన్షన్ ఏంటి? ఈ రోజుకి నాకు $1000 వస్తున్నది. చాలా తప్పు. ఇది చాలా బాధ పెడుతుంది నాకు. ఇలాంటివన్నీ నన్ను చాలా మనస్తాపానికి గురి చేస్తున్నాయి. మీకేం కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ సూరి గారు ప్లీజ్. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. ఈ సస్పెన్షన్ అనేది టీవీలో చూడటం తప్ప మీతో మాట్లాడడం కానీ ఎవరు చేయలేదా? అంటే నేను సార్తో కలుస్తూనే ఉన్నాను. ఓపెన్ చేయి నువ్వు అంటే 2008వ సంవత్సరంలో ఇదే రోజు నేను పాదయాత్ర ప్రారంభించాను టెక్కలి కాన్స్టిట్యున్సీలో. ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడ్రా? మొన్న టెండర్లో ఎందుకు చేశానంటే ఆ రోజు కూడా సస్పెండ్ చేశాను. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. మళ్ళీ ఎందుకు సస్పెన్షన్? నేనంటే ఏమైనా ఇంకా ఈర్ష్య అసూయ ద్వేషాలతో నా మీద రగిలిపోతున్నా. ఎవరికి ఉంటుంది అలా? మీరు చేసి ధర్మన ప్రసాద్ వేస్తారేంటి? నీకు తప్పనిపించలేదా? తప్పేంటి? వ్యక్తిగతానికి సంబంధించి నా కుటుంబంలో జరిగిన ఒక సంఘర్షణ గురించి సంబంధించి నేను రహస్యంగా ఉంచలా. ప్రజలందరికీ వాస్తవాలు తెలియదు.
చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. కోడల మధ్య ఉండే జీవితం నలుగురు మధ్య చర్చకు దారి తీసేలాగా చేశారు మీరు. వల్ల పార్టీ పరువు, జగన్మోహన్ రెడ్డి పరువు గంగలో కలిసినట్టుగా లేదా? జాఫర్ గారు, పరువు నోడేస్తే పరువు నష్టం దావా, పరువే లేనోడు పరువు నష్టం దావేస్తే కోర్టులకు తెలియదా ఈయన పరువెంత ఈయన బరువెంత అని? నా వ్యక్తిగతం పార్టీకి ఎలా సంబంధం అవుతుంది? మీ వ్యక్తిగతమైన అంశము మీ 4 గోడల మధ్య ఉన్నంత వరకే రోడ్డు మీదకి వచ్చేసింది కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? పెళ్లి కూడా చేసుకున్నారని వింటున్నా, నిజమేనా? అది కూడా అడుగుతారా సార్? మేము కలిసి ఉండటం అన్నది దాన్ని రకరకాలుగా మీరు మాట్లాడుకోవచ్చు. మానసికంగా అయితే మేము కలిసే ఉన్నాం. మీ ఇద్దరు సంబంధం ఏంటి? పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అక్రమ సంబంధం. మీరు అన్నారు మాధురి నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితం మారిపోయింది అని. మారిపోయింది శ్రీనివాస్ గారు. పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సరే ఆలోచిస్తే ఆత్మహత్య సదృశ్యం. అయితే నోరు ముయ్యమన్నారు. ఎందుకు చెప్పానో అర్థం చేసుకో. నేను సంతృప్తిగా ఉన్నాను కదా, నేను బాగున్నాను కదా. మనిషికి ఏం కావాలి? ఎవరికి కూడా లేదు. ఆడపిల్లలే అది హక్కు. మాకు నచ్చినట్టుగా మేము ఉండడం మా హక్కు. అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్య మీతో లేదు, మీ కన్న కూతురు మీతో చీకొడుతుంది. ఈరోజు పార్టీ కూడా మిమ్మల్ని వదిలేసింది. ఇవన్నీ కోల్పోయిన లెక్కల కింద రాధా శ్రీనివాస్ గారు? నేను కోల్పోలా, వాణియే నన్ను పోగొట్టుకుంది. నాకు శ్రీనివాసే కావాలి, ఇవన్నీ నాకు వద్దు అనుకుంటే ఈ గొడవలు జరుగుండేవి కాదు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన